పేషెంట్ రాగానే ఫస్ట్ వాళ్ళ తాలూకా చీఫ్ కంప్లైంట్ ఏంటో తెలుసుకొని మళ్ళీ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ సమస్య ఏంటో కనుక్కుంటాము. ఓకే, మీ సమస్య ఏంటండి? క్యావిటీస్. ఓకే, సో ఒకవేళ పేషెంట్ కానీ క్యావిటీస్ అని చెప్పినట్టయితే వాళ్ళని థరోగా ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ప్రతి ఒక్క పన్నుని మైక్రోస్కోప్లో చూడటం జరుగుతుందండి. చూసి పన్ను ఏ పరిమాణంలో పుచ్చిపోయింది అనే దానికి మనం గ్రేడింగ్ వేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే పేషెంట్ ఇప్పుడు పుచ్చు వల్ల పెయిన్ వస్తుంది, రాత్రిపూట నిద్రపోలేకపోతున్నాను అని మనకు కంప్లైంట్ చెప్పారో ఫస్ట్ అనేది ఇమేజ్ ఒకటి తీసి చూపిస్తాం అన్నమాట. అంటే అసలు బయటకు చూడటానికి ఎంతవరకు వెళ్ళిందని మైక్రోస్కోప్తో ఒక ఇమేజ్ తీస్తాం. ఓకే, అది ఆ ఇమేజ్. సో ఈ ఇమేజ్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఎనామిల్ అండి. ఈ లోపల ఉండేది డెంటిన్. ఆ డెంటిన్ కంట కింద ఉండేదాన్ని పల్ప్ అని అంటాం అనమాట. సో ఇటువైపు మీరు చూస్తే పన్నుని ఇక్కడ నుంచి ఈ భాగం అంతా మొత్తం పుచ్చంతా లోపటి వరకు వెళ్ళిపోయిందనమాట. సో ఇది పల్ప్ వరకు వెళ్ళిందో లేదో మనకు తెలియాలంటే ఖచ్చితంగా రేడియోగ్రాఫ్ అనేది తీయాలి. ఓకే, సో ఇది రేడియోగ్రాఫ్ అండి. ఇప్పుడు మీరు అక్కడ చూసుకున్నట్టు పన్ను అయితే దానికి సంబంధించిన ఎక్స్రే అండి ఇది. ఓకే, ఈ ఎక్స్రేలో మనం ఈ పన్నును కానీ చూసినట్టయితే ఇది ఎఫెక్ట్ అయిన పన్ను. ఇందులో చూస్తే ఇది ఎనామిల్, ఏదైతే వైట్గా భాగం కనిపిస్తుందో ఇది ఎనామిల్, ఇది డెంటిన్, ఇది మీ పన్ను నరం ఉండే ప్లేస్ అనమాట. సో ఈ పుచ్చు మొత్తం ఈ ఎనామిల్ని డెంటిన్ని దాటి పన్ను లోపట ఉన్న పల్ప్ వరకు రీచ్ అయ్యి కింద ఏదైతే ఎముకుందో దాని వరకు కూడా ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం అనమాట. ఎప్పుడైతే పల్ప్ వరకు రీచ్ అయిపోయి ఎముక వరకు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని మనం చూస్తున్నామో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ పన్నుని రూట్ కెనాల్ ఇమీడియట్గా చేయించుకోవాలి. సో ఎప్పుడైతే పన్ను నరం వరకు ఒకవేళ ఇరిగిపోయినా, లేదు పుచ్చు నరం వరకు వెళ్ళినా, లేదు ఓన్లీ క్యావిటీసే నరం వరకు వెళ్ళిపోయినా సరే రూట్ కెనాల్ సజెస్ట్ చేస్తామండి. ఓకే, అప్పుడు రూట్ కెనాల్ కంప్లీట్ చేసి దాని మీద మళ్ళీ ప్రొటెక్షన్గా ఒక క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్ రూట్ కెనాల్ ప్రొసీజర్. కొన్నిసార్లు పేషెంట్లు రూట్ కెనాల్ చేయించుకున్నాను మేడం ఆల్రెడీ కానీ ఫెయిల్ అయ్యింది అనే కంప్లైంట్తో వస్తారు. అది యూజువల్గా ఎప్పుడు మీ రూట్ కెనాల్స్ ఫెయిల్ అవుతాయంటే ఈదర్ లోపల ఏదైనా కెనాల్ మిస్ అయినా సరే, లేదు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుండగా పైన ఇంకా రెస్ట్రేషన్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే అది ఎముక వరకు వెళ్ళి అదంతా పస్లా ఫామ్ అవుతుంది అనమాట ఎముకలో. అలాంటప్పుడు దానికి రూట్ కెనాల్ అని థెరపీ ఒకటి చేస్తామన్నమాట. సో రూట్ కెనాల్ అప్పుడు యూజువల్గా మనం ఏం పద్ధతులు ఫాలో అవుతామంటే పేషెంట్ ప్రొటెక్షన్ గాను మన ప్రొటెక్షన్ గాను పేషెంట్కి రబ్బర్ డ్యామ్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఏవైతే సొల్యూషన్స్ వాడి రూట్ కెనాల్లో ఉన్న ఏదైతే బ్యాక్టీరియా తీయడానికి ట్రై చేస్తామో అది మీ నోట్లోకి వెళ్ళదన్నమాట. సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మైక్రోస్కోప్ అనే ఈ పరికరం వాడడం వల్ల ఎటువంటి కెనాల్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండకుండా ఉంటాయి కాబట్టి రూట్ కెనాల్ సక్సెస్ అనేది చాలా వరకు పెరుగుతుంది. అండ్ మేము మీకు హామీ ఇవ్వగలుగుతాం ఈ రూట్ కెనాల్ సక్సెస్ అవుతుంది అని. ఓకే, థర్డ్ థింగ్ ఏంటి అంటే ఏ ప్రొసీజర్ ఏదైనా రూట్ కెనాల్స్లో చాలాసార్లు ఎక్కువ రేడియోగ్రాఫ్స్ తీయడం పడుతుంది కాబట్టి యూజువల్గా పేషెంట్ మరియు డాక్టరు రేడియోగ్రఫీ ప్రొటెక్షన్ వాడటం చాలా మంచిది. ఫోర్త్ థింగ్ కొత్తగా రీసెంట్గా వచ్చింది ఏంటంటే లేజర్స్ యూజ్ చేయడం అన్నమాట. సో ఎప్పుడైతే రూట్ కెనాల్ క్లీన్ చేసే పద్ధతిలో లేజర్స్ అనేవి కూడా ఇంకాపరేట్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా క్లీన్ అయింది కెనాల్ అనే ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతాం అన్నమాట. సో డెంటల్లో అయితే ప్రస్తుతానికి రోబోటిక్స్ అనేది ఏమీ రాలేదండి. అయితే రోటరీ ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ చేసేటప్పుడు ముందులో చేత్తో యూజ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు దానికంటే ఒక పరికరం వచ్చిందనమాట. దాన్ని రోటరీ ఎండోడాంటిక్స్ అని అంటాము. సో ఎప్పుడైతే మీ రూట్ కెనాల్ రోటరీ, మైక్రోస్కోప్, రబ్బర్ డ్యామ్ అండ్ లేజర్ ఈ 4 యూజ్ చేస్తే దాని తాలూకు సక్సెస్ రేట్ అనేది చాలా 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 పెరుగుతుందన్నమాట.